బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రముఖ తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దివంగత తమిళ నటుడు ఎంజీఆర్ పైన చేస్తున్న వ్యాఖ్యలకు తమిళ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఒక కార్యక్రమంలో తెలుగు నటుడు కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ తర్వాత కాంతారావు గారికి ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు అలరజయ్య బ్రదర్ కాంతారావు గారిని చూసి పోసిన తమిళ గ్రేటెస్ట్ హీరో ఎంజీఆర్. కాంతారావు గారి పేరు అమ్మ బాబోయ్ జానపదాలు. కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి కాంతారావు గారి జానపదాలు చూసి వాడెవడరా బాబోయ్ మొత్తం లేపుకెళ్ళిపోతున్నట్టు ఇండియన్ సినిమానని పోసిన వాడు ఎంజీఆర్. కాంతారావు గారిని చూసి. అయితే ఈ వ్యాఖ్యలపైన విమర్శలు రావడంతో తాను చేస్తున్న వ్యాఖ్యలు పొరపాటేనని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ మాటలు మాట్లాడలేదని, అనుకోకుండా ఆ వ్యాఖ్యలు దొరలే అని అన్నారు. అందుకు క్షమాపణలు కోరుతున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు తమిళంలో క్షమాపణలు చెబుతూ ఆయన వీడియో విడుదల చేశారు. வந்தனம் நமஸ்காரம். நான் தெலுங்கு நடிகர் ராஜேந்திர பிரசாத். 2 நாளுக்கு முன்னாடி இந்த ஊர்ல ஒரு ஃபங்க்ஷன் நடந்தது. அதுல பழைய நடிகர் காந்தாராவ் சார் அவார்டு எனக்கு கொடுத்தாங்க. அந்த ஃபங்க்ஷன்ல பேசும்போது நான் சும்மா அப்படி ஜாலியா பேசும்போது தமிழ் சினிமா கடவுள், என்னுடைய ஒப்பீனியன்ல தமிழ் சினிமா கடவுள் எம்ஜிஆர் சார் பத்தி சும்மா ஜாலியா பேசும்போது ஒரு வார்த்தை மிஸ் ஆயிட்டு வந்துடுச்சு. அது இப்போ யார் பண்ணாங்கன்னு தெரியாது, வேணும்னு பெருசு பண்ணி விட்டாங்க. அது நான் ஒன்னும் அந்த மாதிரி அவர் பேசுவேன். நான் எவ்வளவு தைரியம் எனக்கு. மദ്രാസ് பிலிம் இன்ஸ்டியூட்ல படிக்கும்போது அவர் தான் சிஎம். அவர் நாங்க எல்லாம் ஆக்டிங் எப்படி கத்துக்கிறோம்னு பார்த்தவர். அவர் சொல்ற அளவுக்கு நான் இல்லை. இருந்தாலும் அந்த மாதிரி மிஸ் ஆகி வந்த ஒரு பேச்சுல நீங்க யாராவது ஃபீல் பண்ணியிருந்தா என்ன மன்னிச்சுக்குங்க அப்படின்னு சொல்லி இனி வாழ்க்கையில எப்பவுமே அந்த மாதிரி நான் பேச மாட்டேன். இது நான் உங்களுக்கு உறுதியா சொல்றது. இந்த தப்பு இந்த வாட்டி மன்னிச்சுக்குங்க. இதோட இது உங்கள் ராஜேந்திர பிரசாத்.